మహోన్నతుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక మాట చదువుతాను. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. ఈ మాట స్వయంగా దేవుడు పలికిన మాట అండి. ఊజు అనే దేశంలో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడని, యోబు గురించి దేవుడు మనకి కొన్ని విషయాలు ఈ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. యోబు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం అండి. ఎన్నో శ్రమలు పొందాడు. ఆ శ్రమలన్నిటిలో ఎంతో సహనాన్ని కనపరిచిన వ్యక్తిగా లేఖనంలో యోబు గురించి మనం చదువుతామండి. ఈ యోబు జీవితంలో నుండి అనేకమైన సుగుణాలు, అనేకమైన మంచి గుణాలు నేర్చుకోమని యోబు గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 42 అధ్యాయాలు 1070 వచనాలు వ్రాయబడి ఉన్నాయండి. అతని మంచి గుణగణాల్లో నుండి 3 గుణాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దామండి. మొదటిగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే యోబు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని వ్రాయబడిందండి. దేవుడు యోబుని పరిచయం చేస్తూ ఒక చక్కని మాటతో యోబు గురించి మాట్లాడుతూ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని చెప్తాడండి. ఈ భూమి మీద అతని వంటి వాడు లేడు అంటాడు. యోబులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఈ లోకంలో చాలామంది భయభక్తులు కలిగి ఉంటారు కానండి, పాపిష్టి జీవితాన్ని మాత్రం విడిచిపెట్టరండి. అందుకేనేమో వారి జీవితంలో మంచి సాక్ష్యాన్ని, మంచి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథంలో 8:13 కానీ 16:16 కానీ మీరు చదివినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనాన్ని అసహించుకోవటం అని రాస్తాడండి. 128వ కీర్తన 1వ చరణంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన త్రోవల యందు నడవటం అంటాడు భక్తుడండి. ఇలాంటి భయభక్తులతో కూడిన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని యోబు జీవించాడు. కాబట్టే దేవుడు అతని గురించి, అతని పేరు మీద ఒక శ్రేష్టమైన గ్రంథాన్ని కూడా వ్రాసి పెట్టాడండి. రెండవదిగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో నుండి మరొక గుణాన్ని మనం చూడొచ్చండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అతడు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా కనిపిస్తాడండి. యోబు గారికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారండి. వారంతా వంతుల చొప్పున విందులు చేసుకుంటూ ఉండేవారంట. ఆ విందు సమయంలో తన బిడ్డలు ఏదైనా పాపం చేసి దేవుణ్ణి దూషించారేమో అని యోబు అంటండి అరుణోదయాన్ని లేచి వారి కోసం దహన బలులు అర్పించేవాడంటండి. ఈ విధంగా ప్రతిరోజు చేసేవాడంట. అంటే తన పిల్లల కోసం వేకువనే లేచి ప్రార్థన చేసే ఒక బాధ్యత కలిగిన తండ్రిగా యోబు కనపడతాడండి. మరి మనం సంగతి ఏమిటి? మనం కూడా మన పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉంటున్నామా? ప్రేమ కలిగి ఉంటున్నామా? మన బిడ్డలంటే మనకు ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. అయితే నీ ప్రేమ, నీ బాధ్యత ఎలా కనపరచాలంటే వారి కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా మనం ఉండాలి. కేవలం వారి కోసం కష్టపడి అన్నీ సమకూర్చే తల్లిగా, తండ్రిగానే కాకుండా వారి కోసం ప్రార్థన చేసి విజ్ఞాపన చేసేటటువంటి తండ్రులుగా, తల్లులుగా మనం ఉండాలి. యోబైతేనండి నిత్యము తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంటండి. ఆ విధంగా తన బిడ్డల కోసం ప్రార్థన చేయటం వల్ల తన 2వ దీవెనలో బిడ్డలు ఎంతో ఆశీర్వదించబడ్డారండి. యోబు కుమార్తెల గురించి దేవుడు రాస్తూ అంటాడు, అసలు యోబు కుమార్తెలు లాంటి కుమార్తెలంట ఆ దేశంలో ఎక్కడా లేరని దేవుడే రాస్తాడండి. మరి మన ప్రార్థన మన పిల్లల్ని కూడా అలాగే దీవిస్తుంది. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కుతారు. నగరానికే చెక్కబడిన మూల స్తంభాల్లాగా గొప్ప గొప్ప స్థితిగతుల్లో మన బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే గనక ప్రార్థన చేసే తల్లిగా, ప్రార్థన చేసే తండ్రిగా మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. అందుకే మన బిడ్డల కోసం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే 3వదిగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 21 నుంచి 22 వచనాల్లో మనం గమనించినట్లయితే యోబు బాధల్లో కూడా దేవుని స్తుతించిన వ్యక్తిగా కనిపిస్తాడండి. యోబు యొక్క భక్తి జీవితం ఎంతగానో పరీక్షించబడిందండి. ఆస్తి నాశనం అయిపోయినప్పుడు, కుమారులు కుమార్తెలు ఒక్క రోజులోనే నశించిపోయినప్పుడు అండి, అంత వేదనలో కూడా, అంత బాధలో కూడా దేవుణ్ణి ఒక్క మాట ఎత్తు కూడా నిందించలేదండి. ఏం చేస్తాడు మరి? దేవుణ్ణే స్తుతించడం మొదలుపెట్టాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా కానీ దేవుని స్తుతించాడండి. దేవుడు ఎంత గొప్పవాడంటే యోబు ఆ స్తుతిని, యోబు యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడండి
యోబు కోల్పోయిన సమస్తానికి బదులుగా రెండంతలుగా ఆశీర్వదించాడండి. యోబు బాధల్లో కూడా స్తుతించేటటువంటి భక్తుడిగా మనకు కనిపిస్తున్నాడండి. మరి మనం కూడా ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడండి. 100వ కీర్తనలో 2-3 వచనాలు కనుక మీరు చదివితే అసలు మనం పుట్టిందే దేవుని స్తుతించడానికని మనం అక్కడ ధ్యానం చేయగలుగుతాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం మీరు చదివితే గనక మనం ఏం చేసినా కూడా దేవుని స్తుతించాలని దేవుడు తెలియజేస్తాడండి. కాబట్టి యోబు ఎంత మంచి గుణగణాలు కలిగిన వాడో ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడే మరి యోబు గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడండి. యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాడు. యోబు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, పిల్లల కోసం ప్రార్థన చేసే తండ్రిగా కనిపిస్తున్నాడు. ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా స్తుతించే వ్యక్తిగా, స్తుతించే భక్తుడిగా మనకు కనిపిస్తున్నాడు. అందుకే యోబుని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి యోబును మనం కూడా మాదిరిగా కలిగి జీవిస్తే మంచిదని ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సోదరుడా, సోదరి, మరి మనం కూడా భయభక్తులు కలిగిన వారంగా, బాధ్యత కలిగిన వారంగా, బాధల్లో కూడా దేవుని స్తుతించే వారిగా ఉండి దేవుని చేత ఒక గొప్ప సాక్ష్యాన్ని, గొప్ప ప్రశంసను పొందుకునేటటువంటి వారుగా ఉందాం. అలాంటి కృప మహాదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.